నమస్తే. నమస్తే. ఇవాళ ఒక న్యూస్ చూసాను మేడం. 9th క్లాస్ చదివే ఒక బాబు తల్లి బంగారు నగలు విక్రయించి మరి గర్ల్ ఫ్రెండ్కి ఐఫోన్ కొనిచ్చాడట. అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ ఉదంతాన్ని? మామూలుగానే చూడండి. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అసలంత 9వ తరగతి చదివే పిల్లాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండటం, అది బహుమతులు తీసుకునే ఉద్దేశంలో, అంటే ఇలా ఇలా ప్రేమ అంత దూరం వెళ్ళింది అని నా ఉద్దేశం. ఇచ్చిపుచ్చుకునేంత దూరం వెళ్ళింది అంటే కొంచెం గాఢమైన ప్రేమే అనుకోవచ్చు. ఆ వయసులో ఎలా జరిగింది అనేది ఒకటి. రెండోది, ఆ కానుకలు కొనివ్వటానికి మరి ఐఫోన్ అంటే కనీసం ఒక 50-60 వేలు ఉండదు. అంటే ఇప్పుడు కొత్త కొనాలంటే ఈజీగా చాలా లేక అవుతుంది. ఏదైనా మరి అంతది కొనాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఆ చిన్నపిల్లాడికి? ఉద్యోగం చేసేవాడైతే లోన్ పెట్టో గిన్ పెట్టో ఏదో ఒకటి చేసి, మరి ఆడికి డైరెక్ట్గా కనిపించేది తల్లి నగలే. నగలమ్మి కొనిచ్చాడు. ఈ రెండు విషయాలు. ఈ రెండు విషయాల్లో సొంత ఇంట్లోనే దొంగతనం చేయడం ఎంతవరకు కరెక్టు అని అనుకుంటే, సొంత ఇంట్లోనే కాదు ఎక్కడా దొంగతనం చేయడం కరెక్ట్ కాదు. ఇక అంతకంటే దాని గురించి మాట్లాడుకోవడానికి లేదు. ఇంకొంచెం దాని ఎక్స్టెన్షన్ తీసుకెళ్తే, మన షాద్ నగర్లో మా ఇంట్లో నగలు డబ్బులు పోయాయి, మా పనమ్మాయే తీసింది అని చెప్పి ఒక ఆయన వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టాడు. కేసు పెట్టడమే కాకుండా కొంచెం వాటాలు కూడా మాట్లాడేసుకున్నాడు. మాట్లాడేసేసుకుంటే మరి వాటాలు ఎందుకు మాట్లాడాడు అంటే, గట్టిగా కొడతాడు కాబట్టి, గట్టిగా కొడితేనే నగలు వెనక్కి వస్తాయి కాబట్టి ఈయన వాటాలు మాట్లాడేసుకున్నాడు. వాటాలు మాట్లాడేసుకున్నాడు అని నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, వాటాలు మాట్లాడుకోకపోతే ఆ పోలీస్కి ఆ అమ్మాయిని అంత హింసించాల్సిన అవసరం కానీ, ఆ అమ్మాయి భర్తను హింసించాల్సిన అవసరం కానీ, వాళ్ళ 13 ఏళ్ల పిల్లాడి ముందు తల్లిని తండ్రిని కొట్టడం, ఆ తల్లి తండ్రి ఎదురుగా ఈ 13 ఏళ్ల పిల్లాడిని కొట్టే దుస్సాహసానికి ఆ పోలీసు ఒడి కట్టడు. ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తే ఉద్యోగం పోద్దని తెలుసు, ఇది కేసు అవుద్దని తెలుసు. మరి ఇప్పుడు రేపొద్దున ఇది కానీ బయటికి రాకపోయి ఉన్నట్లయితే, ఈ అబ్బాయి ఐఫోన్ కొనిచ్చాడు అని కనుక తెలియకపోయి ఉంటే, వీళ్ళ నాన్నెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషి మీద కదా కేసు పెడతాడు. అంతే కదండి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద అపనమ్మకం రాదు, వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి మీదే అపనమ్మకం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి, పేదవాళ్ళు మాత్రమే దొంగతనాలు చేస్తారు అనే ఒక ఉద్దేశం మనకు ఉంటుంది కాబట్టి, వాళ్ళకే నీతి నిజాయితీ ఉండదు అని మనం అనుకుంటాం కాబట్టి, ఇన్ని కారణాల చేత షాద్ నగర్లో ఘటన అలా జరిగింది. మరి అందుకే నేను ఈ రెండు ఘటనల్ని లింకప్ చేశాను. ఇకపోతే అసలు ఈ పిల్లవాడు 9వ తరగతి పిల్లవాడు అంటే, 9వ తరగతి పిల్లాడు అంటే 14 ఏళ్ళు ఉంటాయి. ఈ 14 ఏళ్ల పిల్లవాడు ప్రేమలో పడడం, అది ఇన్ఫాక్చువేషన్స్ ఉంటాయి, ఆకర్షణలు ఉంటాయి. ఆకర్షణలు 3వ తరగతి నుంచి కూడా స్టార్ట్ కావచ్చు, అదేం పెద్ద విషయం కాదు. ఎల్కేజీలో కూడా స్టార్ట్ కావచ్చు. ఓ చిన్నపిల్లాడు యూకేజీ పిల్లాడు ఇంటికి వచ్చి క్లాస్లో నాకు ఒక అమ్మాయి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అన్నది, నాకు చాలా భయం వేసిందమ్మా అని చెప్పాడంట ఈ పిల్లాడు ఇంటికి వచ్చి. అంటే సినిమాల ప్రభావం. ఈ సినిమాలో ఏదో కాలేజీలో నిన్నే పెళ్లి చేసుకుంటాను అని హీరోయిన్తో అని ఉంటుంది. ఆ అమ్మాయి ఏదో ఈ పిల్లోడు ఏదో ఎర్రగబొరగా ఉన్నాడని నచ్చాడు అనుకుని ఉంటుంది. అంటే చాలా దూరం అయితే ఆలోచించలేరు పాపం మా పిల్లలు. ఆ క్షణానికి పిల్లలు ఎలా ఉంటారంటే, వాళ్ళకి తెలిసిందల్లా ప్రాక్టీస్లో పెట్టాలి అనుకుంటారు. కొంతమంది పిల్లలు బూతులు మాట్లాడతారు. ఏంటి అంటే, ఇప్పుడు మా నాన్న మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడితే తప్పు కాదనుకుంటాడు, సినిమాలో వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడితే తప్పు కాదనుకుంటారు. ఇట్లా ఉంటాయి ఆకర్షణలు. తెలిసి తెలియని వయసులోనే వస్తాయి. కానీ ఆకర్షణ స్థాయిని దాటి స్నేహం చేయడం, ఆ స్నేహానికి ప్రేమని పేరు పెట్టుకోవడం, గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడము అనేది అంత తక్కువ టైంలో జరగదు. ఇంత ఎక్కువ టైంలో అంత దూరం వెళ్ళిన విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. చూడండి, తల్లిదండ్రులది తప్పు ఇక్కడ. ఆ పిల్లాడు గిఫ్ట్ ఇచ్చాడు, తల్లి నగలు అమ్మి ఐఫోను గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఎంత బలంగా కోరుకుని ఉంటాడు ఆ పిల్లాడు. ఆ వయసులో ఆ పిల్లాడు బలంగా కోరుకోవాల్సిన విషయాలు ఏంటి? ఆటలు, పాటలు, చదువు, రేపు నేనేమవ్వాలి,
అవి కోరుకోవాల్సిన వయసులో గర్ల్ ఫ్రెండ్కి ఐఫోన్ ఇచ్చే పరిస్థితికి ఆ పిల్లాడు వెళ్ళాడు అంటే పిల్లాడు తప్ప? నేను ఎప్పుడూ అన్నాం పిల్లాడు తప్పని. తల్లిదండ్రులు తప్పు, చుట్టూ ఉన్న సినిమాలది తప్పు, సోషల్ మీడియా తప్పు, పిల్లలకి గాడ్జెట్స్ ఇస్తున్న తల్లిదండ్రులదే మళ్ళీ మళ్ళీ తప్పు. పిల్లలు ఎదురుగా తల్లిదండ్రులు ఐఫోన్లు చూసుకుంటా, అందులో వచ్చే జోకులు చూసి నవ్వుకుంటా, పిల్లల్ని ఫోన్ ముట్టుకోవద్దంటే ముట్టుకోకుండా ఉంటారా? మనమే అనుకుంటా, ఇంతకుముందు ఒక ప్రోగ్రాం చేసాం, పిల్లలున్న తల్లిదండ్రులు కీప్యాడ్ ఫోన్లే వాడండి, ఫోన్లు తీసి పైన పెట్టండి, పిల్లలు లేనప్పుడు మీరు ఫోన్లు చూసుకోండి, పిల్లల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మీ పిల్లల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. మీకు ఇంకొక గమ్మత్తు కూడా చెప్తా నేను. ఓసారి జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రాం కోసం అని చెప్పి ఒక స్కూల్కి వెళ్ళాం. ఆ స్కూల్ టీచర్ మమ్మల్ని ఏం అడిగిందంటే, ఎలాగో వచ్చారు కదా మేడం మాకు సాయం చేయండి అంది. ఏంటి అంటే, అది 6వ తరగతి. వీళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు పుస్తకాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారండి, ఇచ్చిపుచ్చుకుని దానిలో లవ్ లెటర్స్ ఉంటున్నాయండి, ఒక పేరెంట్ కంప్లైంట్ చేశారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అది కొంచెం మీరు చెప్పండి అని చెప్పి. ఇంకా అదే టైంలో ఒరిస్సాలో అనుకుంటా హిమాదాస్ అని ఒక అమ్మాయి ఇప్పుడు ఒక చాలా పెద్ద ఉద్యోగం సంపాదించుకుంది. అమ్మాయి పరుగు పందెంలో ఈ మధ్య రాశారు అమ్మాయికి చాలా పెద్ద ఉద్యోగం వచ్చిందని. పరుగు పందెంలో అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ అమ్మాయిని అడిగింది ప్రెస్, నీకెవరు నేర్పించారు, నీ మెంటర్ ఎవరు, నువ్వు ఎవరిని చూసి స్ఫూర్తి పొందావు అంటే, నాకు అంత పెద్ద మాటలు తెలియదండి, మాది వ్యవసాయ కుటుంబం, నేను ఒక పూట స్కూల్కి వెళ్ళి రెండో పూట మా పొలంలో పనికి వెళ్ళేదాన్ని, మా పొలంలో మా నాన్నకి నేను సాయం చేసేదాన్ని, పొలంలో పరిగెట్టడం మొదలెట్టాను, నాకు ఎందుకో పరుగంటే నచ్చింది, పని అంటే నచ్చింది, ఈ పరుగును నేను పని అనుకున్నాను, సాధన చేశాను అని చెప్పింది. పిల్లలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఈ ప్రేమలు ఇవన్నీ కూడా పెద్దయ్యాక, చదువులు అయిపోయాక, ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ అమ్మా నాన్న వద్దన్నా కానీ, అందరూ వద్దన్నా కానీ మీరు చక్కగా ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకుందరు. కానీ ఇప్పటి నుంచి అవన్నీ వద్దు. ఇప్పుడే ప్రేమించుకున్నారనుకో, రేపు చేయడానికి పని ఉండదు, ఉద్యోగం ఉండదు అంటే పిల్లలందరూ పాపం. ఇంకా నేను ఇంకొక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పానన్నమాట వాళ్ళకి. ఈ ఈ ఈ వయసులో మీరు ఏం చెయ్యాలి, మీకు భవిష్యత్తు ఉంది, భవిష్యత్తులో మీరు ఏం చెయ్యాలి, ఇట్లా వాళ్ళకి రకరకాల ఎగ్జాంపుల్స్తో చెప్తే పిల్లలందరూ ఓకే అన్నారు. కానీ ఆకర్షణ చాలా బలమైందండి, చాలా బలీయమైంది కూడా ఆకర్షణ అనేది. అది కొంతమంది అదుపులో ఉంటారు, కొంతమంది ఉండరు. అలాంటి వాళ్ళని తల్లిదండ్రులు కాపాడుకోవాలి. అందుకని ఈ పిల్లవాడి గురించి నేనేమీ చెడుగా నేను వ్యాఖ్యానించను. ఈ పిల్లవాడు ఇలా కాకుండా మంచిగా ఉండటానికి చుట్టూ పరిస్థితులు సరిగా లేవు. అంటే ఇలా అవడానికే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లవాడు బాగుండాలని మనం కోరుకోవటం అత్యాశ అవుతుంది కదా. అందుకే మనం ఈ పరిస్థితులు మార్చడానికి ప్రయత్నం చేయాలి, ఎవరి వంతుగా వాళ్ళు. దీనిలో ఎక్కువ పాత్ర పోషించాల్సింది మటుకు తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు. రైట్ మేడం.